హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. ఎందుకంటే మా బాబుతో నాకు అసలు టైం కుదరదు. కుదరకపోతే ఇప్పుడు చేయాల్సినంత అవసరం ఏంటి అని అంటారేమో. నేనైతే కన్సిస్టెన్సీగా ఒక వర్క్ చెయ్యాలి అని ఇన్ని డేస్ అని పెట్టుకున్నానంటే అది నేను కంప్లీట్ చేయలేను. మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేస్తాను. సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే దీన్ని ఓవర్కమ్ చేసి స్టెబిలిటీని బిల్డ్ చేయడానికి. చూడాలి మరి అవుతుందో లేదో. నేనైతే పెళ్లికి ముందు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. మా చెల్లి మా అమ్మ కూడా నాకేం పని చెప్పేవారు కాదు. నా డే లేజీగానే ఉండేది. వాళ్ళు పెట్టింది తినడం, అలా పడుకోవడం, లేకపోతే ఏమైనా వర్క్ చేయడం, చదువుకోవడం ఇంతవరకే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం నేనేనా ఇది అని నాకే అనిపిస్తుంది. అలా అని మా హస్బెండ్ నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనేం రూల్స్ పెట్టరు. బట్ మన ఇల్లు మనం నీట్ గా ఉంచుకోవాలనేది అయితే మన మైండ్ లో ఉంటుంది కదా. పుట్టింట్లో ఒక్క పని కూడా చేయను మనం ఇక్కడికి వచ్చాక చాలా చేంజ్ అయిపోతాము. మ్యారేజ్ ఒక గర్ల్ నుంచి కంప్లీట్ ఉమెన్ గా చేంజ్ చేసేస్తుంది. నేను మదర్హుడ్ లోకి వచ్చాకైతే ఇంకా కంప్లీట్ గా నేను చేంజ్ అయిపోయాను. వాడికి టైం తినిపించడం, స్నానం చేయడం, పడుకోబెట్టడం, అసలు డే ఎలా గడిచిపోతుందో అసలు తెలియట్లేదు. అండ్ ఒక పేరెంట్స్ గా మనము మనకు తెలియకుండానే వాళ్ళ కోసం చాలా సాక్రిఫైస్ చేసేస్తుంటాం. వాటిని నోటీస్ చేసేంత టైం కూడా మనకు ఉండదు అసలు. ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకి మంచి ఫ్యూచర్ బిల్డ్ చేయాలన్నది ఎప్పుడు మనకు ఆలోచనలో ఉంటుంది. నేనైతే బిఫోర్ మ్యారేజ్ ఒక గూట్లో పక్షిలాగే పెరిగాను. అమ్మా నాన్నలు తెచ్చి పెడితే తినేటట్టే గాని ఆఫ్టర్ మ్యారేజ్ చాలా తెలుసుకున్నాను. బయట ప్రపంచం ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తారు, ఎవరు ఎలా ఉంటారో అన్నీనా. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టి టిఫిన్ చేసేసాక మా హస్బెండ్ అయితే క్రికెట్ నుంచి వచ్చారు. ఇంకా వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి వాడైతే ఆడుకుంటున్నాడు చక్కగా. ఇంకా మా బాబునైతే మా హస్బెండ్ కి అప్పచెప్పేసి నేనైతే కొద్దిగా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. సో అది స్టార్ట్ చేశాను. ఇలా మా హస్బెండ్ హాలిడే వచ్చినప్పుడే నాకైతే ఇల్లు ఒత్తుకోవడానికి అవుతుంది. ఎందుకంటే వాడు నార్మల్ గా ఉన్నప్పుడు అయితే వత్తనే వాడు అసలు వాడు పడుకున్నప్పుడు చేద్దామనే అవ్వదు. చిన్న సౌండ్ వచ్చినా నేను పక్కన లేకపోయినా వాడు లేచిపోతాడు. లేచి వచ్చాడంటే ఒక దగ్గర ఉన్నాడు, ఇంకా అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంకా కాలు జారి పడిపోతాడేమో అని భయంతోనైతే నేను ఇంకా వాళ్ళ డాడీకి సెలవైనప్పుడే ఒత్తుతాను. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయాకైతే వంట స్టార్ట్ చేసా. ఇంట్లో కూరలు ఏమి లేకపోయేసరికి ఇన్స్టామార్ట్ లో అయితే కొన్ని ఆర్డర్ చేశాను. తొందరగానే వచ్చేసాయి అవైతే. ఈ 2 ఎయిర్ టైట్ కంటైనర్ కూడా ఇన్స్టామార్ట్ లోనే ఆర్డర్ చేసా. చాలా బాగున్నాయి. నేనైతే మా బాబు మిల్క్ పౌడర్ స్టోర్ చేయడానికి అయితే ఆర్డర్ చేశాను. ఇవైతే కిచెన్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. నాకైతే ఈ రెండో కలిపి 200 సంథింగ్ చేంజ్ అలా పడింది. కానీ బాగున్నాయి. కూరగాయల్లో అయితే చిక్కుడుకాయలు కొన్ని, వంకాయలు కొన్ని తీసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు కూడా. ఇన్స్టామార్ట్ లో ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటాయండి. అంత ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. నేను ఎక్కువగా ఇందులోనే తీసుకుంటుంటాను. క్వాలిటీ అండ్ సైజ్ కూడా బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయలు వస్తాయి. మా ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగానే చెల్లుతాయి. మా హస్బెండ్ కి అయితే ఉల్లిపాయలు లేకపోతే ఏం తినాలని అస్సలు అనిపించదు. ఇంకా వాటితో పాటు మల్టీగ్రెయిన్ అట్ట ఒకటి అండ్ పన్నీర్ ఒకటి, ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా అయిపోయింది. అండ్ స్ట్రాబెరీ ఒకటి తీసుకున్నా. అండ్ ఈ రోజు లంచ్ లోకి అయితే వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నా. దాని ప్రాసెస్ చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు అండ్ కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు అండ్ 3-4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇంకొక పక్క అన్నం కూడా పెట్టేశాను. అది కూడా ఉడికిపోయింది. సో వార్చేసాం. ఇంకొంతసేపు అయ్యాక మూత తీసి కొద్దిగా కలుపుకొని చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని అయితే మిక్సీ కొట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలు నీట్ గా కడుక్కొని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్చర్ ని దానికి పట్టించేయాలి. తర్వాత మిగిలిన మిక్చర్ కూడా కర్రీలో వేసుకోవచ్చు. సో దాన్ని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీరా అండ్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం శనగపప్పు అండ్ కొన్ని ఎల్లుల్లి రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి. ఎల్లుల్లి రెమ్మలే బాగా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది దీంతోనే కర్రీకి. అండ్ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా మిక్చర్ పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసి మూత పెట్టుకోవాలి. కొంతసేపు అయిన తర్వాత వంకాయలన్నీ ఈ కలర్ లోకి మారిపోతాయి. అంటే సగం ఉడికినట్టే. ఇలా కొంచెం ఉడకాకైతే ముందుగా మిగిలిపోయిన మిక్చర్ ని ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఇంకొక 20 నిమిషాలు ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ గా అండ్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుంది. నేనైతే ఫుడ్ ప్రిపేర్ అవగానే వేడి వేడి అన్నం అండ్ కర్రీ అయితే వేసి మా హస్బెండ్ కి ఇచ్చేసాను. చెప్పలే.
ఇంకా మా బుడ్డోడు కూడా వాళ్ళ డాడీ ఫుడ్ తినడానికి డైనింగ్ టేబుల్ ఎక్కగానే వాడు కూడా ఇంకో సైడ్ ఎక్కిపోతాడు. ఏం కావాలి? తింటావా? తింటావా? వద్దా? మరి ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 2 అయింది. ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసి ఇద్దరం అవెంజర్స్ మూవీ చూసాము. ఇంక 4:30 అయ్యేసరికి అయితే మా బాబు కుక్కర్ ప్రిపేర్ చేసి నేనైతే సాయంకాలం దీపం పెట్టేసా. ఇంకా 6 కల్లా మా హస్బెండ్ అయితే ఆకలేస్తుంది అన్నారు. సో తన కోసం ఆలు పరాటా విత్ శనగపిండి చట్నీ చేసా. నార్మల్ చపాతీ చేస్తున్నా అనుకొని నేనైతే 4-5 తింటాను అన్నారు. 2 కూడా తినలేకపోయారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంక పడుకుని పోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.